బాలరాముడి ప్రతిష్టకు ఆదివాసీ మహిళ రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని కాంగ్రెస్ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రశ్నించారు. రాముడి జీవనమే ఆయన ఇచ్చే సందేశమన్నారు. రాముడు ప్రజల మాటకి విలువ ఇచ్చేవాడని తెలిపారు. మోడీ రామాయణాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రామాయణం గురించి మోడీ బీజేపీ వాళ్ళు చెప్పే అవసరం లేదన్నారు. మన రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ, ఆమెను ఈ కార్యక్రమానికి పిలవలేదంటే దళిత గిరిజనుల యొక్క ఆత్మగౌరవానికి తగ్గించినట్టుగా మేము భావిస్తున్నాం. ఆమెకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అవమానపరచడం అత్యంత దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాముడు దేవాలయం భారతదేశ ప్రజల జీవన విధానం. రాముడు ఆయన జీవన విధానాన్నే ఆదర్శంగా తీసుకొని అందరూ అనుసరిస్తున్నారు. రాముడు ఇచ్చిన సందేశం, ఆయన జీవితమే ఒక సందేశం. రాముడి ఆలోచన విధానం భారతీయుల డిఎన్ఏలో ఉంది. ఇవాళ ఏదో కొత్తగా మోడీ గారు రామాయణాన్ని ప్రజలకి వారి దృష్టికి తీసుకొని వస్తున్నట్టుగా